సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం దేవాలయం లాంటిదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంస్కార్ వ్యవస్థాపకులు హేమలత లవణం దంపతుల సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమంలో హేమలత లవణం దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం హేమలత లవణం దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, హేమలత లవణం దంపతులు జోగిని వ్యవస్థను రూపుమాపడంలో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమాజంలో నెలకొన్న దురాచారాన్ని దూరం చేసేందుకు తమ జీవితాలను అంకితం చేశారని గుర్తు చేశారు. అక్బర్ నగర్లో సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. వైద్యం కోసం చాలా చోట్ల ఆసుపత్రిలో డబ్బులు ఖర్చు పెట్టి చికిత్సలు చేయించుకుంటున్నారని, అయినప్పటికీ వ్యాధులు నయం కాకపోవడంతో అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు.